పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి కోలుకుని 2 మాసాల తర్వాత బయటకు వచ్చారు. వారు వచ్చినందుకు తప్పేం లేదు, కానీ తప్పేం లేదు, కోలుకున్నారు, వచ్చారు, అందరికీ ఆనందం. వారు రాష్ట్ర ప్రజల్ని ఏమని నమ్మించుదామని, లేదా జనసేన కార్యకర్తల్ని, రాష్ట్ర ప్రజల్ని, ఉద్యమిల్ని మన్నించాలి. జనసేన ఉద్యమీలకు అలాగే రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఏదో అపోజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన ఆశాంతం మీటింగ్ అంతా సాగింది. 19లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడిచ్చారంటాడు. వెంటనే అంటాడు, 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి 1 చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చి స్టాకి? మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు సార్ మీరు. మా ఊళ్ళో కాయ కష్టం చేసి చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని సొంత స్థలం ఇల్లు కడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు? జనసేన కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు, వేధింపులు, మానసిక, అసలు ఆ బాధ మామూలు బాధ కాదు, అది పగోడికి కూడా రాకూడదు. మరి ఏమీ తెల్లనట్టు నేను ఊరుకోనంటారు. మరి ఇవన్నీ ఎప్పటికి? ఇంకా ఈ 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు కూడా అప్పటికి తీస్తారా మీరు? సంతోషం మాకేంది, అది మీ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి, మీరు చూసుకోండి. ఇక 100% స్ట్రైక్ రేట్. అప్పుడు ఎవడాడు ఎమ్మెల్యేలు మీ దగ్గర గెలిచింది? నుంచున్నది ఎవడాడు? ఏనాడన్నా జెండా మోసారా? జనసేన జెండా ఇప్పుడు మోసారా? ఎవరికి ఇచ్చారండి మీరు టికెట్లు? ఎవరాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు మేడలో ఈ జనసేనను బోర్డు వేసి పంపిస్తే గబగబా అని తీసుకెళ్లి నుంచోబెట్టుకున్నటువంటి మీరు కార్యకర్తల గురించి, ఉద్యమీల గురించి ఎదగండి. మీరు పెంచుతానని చెప్పి మీరు కన్సర్న్ ఆ షిప్ మంత్రి, సీజ్ మంత్రి కూర్చున్నట్టున్నారు. 2 మంత్రులు ఉన్నారు కదా, 2 మంత్రులు, ఒక ఆయన సీజు, ఒక ఆయన షిప్, ఒకళ్ళని అడుగుతున్నట్టున్నాడు. ఎన్నాళ్ళు ఆపగలిగాం మనం అంటే 4 రోజులు 5 రోజుల 4 రోజులు 5 రోజులు కూడా ఆపలేకపోయాం. అంతకు మించి మనం ఆ షిప్ని అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అని చెప్పని అక్రమ బియ్యాన్ని సీజ్ చేయిస్తే 4-5 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టలేకపోయానని సాక్షాత్తు జనసేన ఉద్యమీల దగ్గర ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆయన 4-5 రోజుల నుంచి ఆపలేకపోయాను నేనని చెప్పాను. అంటే విచిత్రాలు చూడండి. ఆయన ఏం చెప్పారు 2019లో? అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. ఈ అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా? 2022 ఇప్పటం సభలో మీరు చెప్పారు 3 ఓట్లు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీని టీడీపీని నేను కలిసి వెళ్ళాలి, మనకు అది లేదు, మనకి ఇది లేదు, సరుకు లేదు, సత్తా లేదు, మీరు రెచ్చిపోబాకండి అని చెప్పని మీరు ఆ సభలోనే చెప్పారు.
2020 మార్చిలో మీరు అంటే జగన్ గారు ఎక్కిన 2 ఏళ్లకే మీరు మేమంతా కలిసి వెళ్తామని చెప్పి జైలు నుంచి తలుపు తీయగానే రాజమండ్రి తలుపు తీసి కాలు బయటట్టంగానే రోడ్ మ్యాప్ కనపడిందని ఇవాళ మీరు చెప్తే సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు రేపు జూన్ 4వ తారీఖు జూన్ 12వ తారీఖు జూన్ 4వ తారీఖుకి జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు. అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీసాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు. శుభ్రంగా నడుపుతాం బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని